వెల్కమ్ టు తెలుగు క్యాపిటల్ టీవీ. నేను మీ అడ్వకేట్ శశికాంత్. ఇవాళ మనము చాలా ఇంట్రెస్టింగ్ కేసు గురించి డిస్కస్ చేయబోతున్నాము. బలహీనమైన ఆడవాళ్ళు పెళ్లిళ్ళు అయిన తర్వాత బలవంతుడైన మగవాడి చేతిలో ఉక్కిరిబిక్కిరి అయిపోతున్నప్పుడు ఆమెకి ఏం చేయాలో తెలియక పుట్టింటికి పారిపోవడం జరుగుతుంటుంది. సహజంగా ఇలాంటి కేసులలో ఇట్లాంటి మగవాళ్ళు ఏం చేస్తారంటే, ఆ అమ్మాయి ఎక్కడ డైవర్స్ అప్లై చేసేస్తుందో, కోర్టులో ఎక్కడ నన్ను రాంగ్ అని ప్రూవ్ చేస్తుందో అని భయపడి దగ్గరలో ఉన్న వాళ్ళ అడ్వకేట్స్ని అప్రోచ్ అయ్యి ఏం చేయాలి అని అడిగి కొన్ని సలహాలు తీసుకొని ఆ అమ్మాయికి ఆర్సీఆర్ అనే ఒక నోటీస్ పంపిస్తాం జరుగుతుంది. ఆర్సీఆర్ అంటే ఏంటి అంటే రెస్టిట్యూషన్ ఆఫ్ కాంజుగల్ రైట్స్. అంటే మనం మళ్ళీ కలిసి ఉందాము, తిరిగి వచ్చేసేయి, నేను నిన్ను బాగా చూసుకుంటాను, జరిగిపోయింది అని చెప్తాం జరుగుతుంది. ఇలాంటి మగవాళ్ళు ఎవరైతే మల్టీ పర్సనాలిటీ, స్ప్లిట్ పర్సనాలిటీలు ఉంటారో కావాలని ఇలాంటి నోటీసులు పంపించి అలాంటి అమ్మాయిలకి ఇంకా ఇబ్బంది గురి చేస్తుంది జరుగుతుంది. ఎందుకంటే ఈ నోటీస్ పంపించిన తర్వాత ఈ మగవాళ్ళు ఏమనుకుంటారంటే, నేను కోర్టులో ఈ నోటీస్ చూపిస్తాను, జడ్జి గారి ముందుకెళ్ళి చాలా అమాయకుడుగా నేను నటిస్తాను, నేను పిలిచాను, నా భార్యని బాగా చూసుకుంటాను, ఆమె రాలేదు అని చెప్పి నటనకి దిగుతూ ఉంటారు. ఇలాంటి నటులైన భర్తల దగ్గర నుంచి ఇలాంటి భార్యలు ఎలా వాళ్ళని వాళ్ళు కాపాడుకోవాలి, ఎలా లీగల్ ప్రొసీడింగ్ ముందుకు వెళ్ళాలి అన్నది ఇవాళ నా కొలీగ్ అయిన అడ్వకేట్ శ్వేత గారితో డిస్కస్ చేద్దాము. నమస్తే మేడం. శ్వేత గారు, ఇప్పుడు నేను చెప్పింది మీరు విన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఆ అమ్మాయి తనను తను లీగల్గా ఎలా రైట్గా ప్రూవ్ చేసుకోవాలి? సార్, మోస్ట్ ఆఫ్ ది హస్బెండ్స్ ఏం చేస్తారు అని అంటే, వైఫ్ ఇంట్లోంచి వెళ్ళిపోగానే ఈయన టార్చర్ వల్లనో, ఈయనకి ఏదైనా ఇలిసిట్ రిలేషన్షిప్స్, వైవాహిక సంబంధాలు, ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ ఉంటాయి కదా, ఇవేవైతే ఇలిసిట్ రిలేషన్షిప్స్, ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ ఉంటాయి చూసారా, వీటికి వాళ్ళు పాల్పడము, ఈ అమ్మాయికి తెలిసిపోవడము వైఫ్కి, అండ్ ఇంట్లో డొమెస్టిక్ వైలెన్స్ అయ్యి ఉండొచ్చు, ఇంట్లో అత్తమామల నుంచి హెరాస్మెంటో, హస్బెండ్ నుంచి హెరాస్మెంటో, డౌరీ గురించి ఊరికే ఆ అమ్మాయిని ఇబ్బంది పెట్టి లేదా సంపాదించకపోతాము. డెఫినెట్లీ మోస్ట్ ఆఫ్ ది పీపుల్ అసలు సంపాదనే లేకుండా ఇంకా పడి ఉంటాము. ఎగ్జాక్ట్లీ ఈమె మీద డిపెండ్ అయ్యి ఉంటుంది. ఈమెనే ఇంకా బలవంతంగా వెళ్ళి ఇంటికి తీసుకురా. ఎస్, ఇట్లాంటి ఎగ్జాక్ట్లీ సార్ సందర్భాల్లో ఏం చేస్తుందంటే, ఒక లెవెల్ వరకు ఈ అమ్మాయి తట్టుకుంటుంది టు కీప్ అప్ ద రిలేషన్షిప్. ఎందుకంటే వెంటనే పుట్టింటికి వెళ్ళిపోతే సొసైటీలో ఏమంటారో అనే స్టిగ్మా ఇంకా కూడా ఉంది. సో ఆబ్వియస్గా కొంచెం ఆలోచించి ఉంటున్నారు కొంతమంది, ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్. అందరూ ఇట్లా ఫాల్స్ కేసెస్ పెడుతున్నారు అనడానికి లేదు, డెఫినెట్లీ లేదు. దెర్ ఆర్ జెన్యున్ పీపుల్ హూ ఆర్ రియలీ సఫరింగ్, వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు. అలాంటి సందర్భాల్లో ఏం చేస్తారు, ఇంకా చూసి ఇంకా తట్టుకోలేక పుట్టింటికి వెళ్ళిపోవడమో, ఇంట్లోంచి వెళ్ళిపోవడమో, భర్తని వదిలేసి వెళ్ళిపోతూ ఉంటారు. ఇప్పుడు నెక్స్ట్ మినిట్ ఈ హస్బెండ్స్ ఏం చేస్తారంటే, ఇప్పుడు అమ్మాయిలు 498 కేసులు ఎలా పెడుతున్నారు అంటున్నారు, అబ్బాయిలు అన్ని పెట్టేవి ఫాల్స్ ఆర్సీఆర్ కేసెసే కదా సార్. వెంటనే నేను గుడ్ హస్బెండ్ని, నేను మంచోడిని అని ప్రూవ్ చేసుకోవడానికి కోర్టులో ఒక ఆర్సీఆర్ పిటిషన్ వేయడం, కొంతమంది సలహాలు ఇస్తారు, డెఫినెట్లీ సలహా ఇస్తారు. ఈ వెంటనే అమ్మాయికి ఆర్సీఆర్ నోటీస్ పంపిస్తాడు, నా వైఫ్కు నాకు కావాలి, ఓకే మా మధ్యలో ఎటువంటి గొడవలు, నేను చాలా బాగా చూసుకున్నాను, వెనక్కి తిరిగి వచ్చేసి ఈ సందర్భంలో నీకు అది కొనిచ్చాను, ఆ సందర్భంలో ఇది కొనిచ్చాను, పిల్లల్ని బాగా చూసుకున్నాను, ఇంకా సపరేట్ ఇల్లు తీసుకుంటాను, ఎగ్జాక్ట్లీ ఇంకా నువ్వు మా అమ్మతోటి ఉండక్కర్లేదు. అంటే ఏంటి అని అంటే, ఆ మాట చెప్తూ ఆమె మీద ఎలిగేట్ చేసినట్టు. ఇప్పుడు ఎగ్జాక్ట్లీ సార్, ఇఫ్ యూ కుడ్ గెట్ ఇట్ కరెక్ట్, ఐ గాట్ ఇట్. అంటే సపరేట్, నాకు మీ పాయింట్ అర్థమైంది. సపరేట్ ఇల్లు తీసుకుంటాను అనగానే, ఎస్, నువ్వు మా అమ్మని బాగా చూసుకోలేక కలిసి ఉండలేవు మా అమ్మతోటి, కాబట్టి నేను సపరేట్ ఇల్లు తీసుకుంటున్నాను చెప్పకనే చెప్తున్నాడు. ఎస్ సార్, క్రూయల్టీ అనే టర్మ్స్ ఎస్టాబ్లిష్ చేయాలని, పంపించేది నోటీస్ వెనక్కి రమ్మని, తిరిగి రా అని, నేను బాగా చూసుకుంటాను, మనం యాజ్ యూజువల్ రిలేషన్షిప్ అనేది కంటిన్యూ చేస్తాను అని. అవును మేడం, మీరు చెప్పేవి కరెక్టే. నోటీస్లో ఇవన్నీ మంచి మాటలు, మంచి చిలక పలుకులు పలికి నోటీస్ పెడతారు. నేను చాలా బాగా చూసుకుంటాను, నేను ఎప్పుడు నిన్ను హట్ చేయను, జరిగిపోయింది రమ్మని అంటాను. కానీ వాస్తవంగా అమ్మాయి ఎంత ఇబ్బంది పడి ఉంటుందండి సార్? ఎంత ఇబ్బంది పడి ఉంటుంది అనేది మన దగ్గర జరిగిన కేసెస్లోనే ఒక 2-3 ఇన్స్టెన్సెస్ మీకు చెప్తాను. ఒక కేసులో ఏజ్ ఓల్డ్ పేరెంట్స్ ఉన్నారు హస్బెండ్కి, వాళ్ళని వేరే అన్నదమ్ములు ఉన్నా కానీ వాళ్ళు ఎవరూ చూసుకోరు, ఇతనే చూసుకుంటాడు. ఎందుకంటే ఈయన వైఫ్ చాలా మంచిది, ఈ ఆమెకి బేసిక్ ఎథిక్స్ ఉన్నాయి, అత్తమామల్ని అనే వాళ్ళని చూసుకోవాలి, ఎందుకంటే నాకు తల్లిదండ్రులు ఉన్నారు, అక్కడ వేరే ఇంట్లో ఇంకో ఇంటి నుంచి వచ్చిన అమ్మాయి నా తల్లిదండ్రుల్ని బాగా చూసుకుంటుంది, ఓకే. సో ఎగ్జాక్ట్లీ నేను కూడా అదే చేయాలి అని చేసింది.
మీకు తెలుసు ఆ కేసు. తెలుసు. హస్బెండ్ ఎంత హెరాస్ చేస్తున్నాడు, చాలా చిత్రహింసలు, నరకం పెడుతున్నాడు. తండ్రిని ఇక్కడంటే ఇక్కడ వెళ్ళు నాన్న వాష్రూమ్, నువ్వు హాల్లో వెళ్ళు, తుడుస్తుంది ఆమెనే. అవునవును. నిజంగా అతను చాలా వాష్రూమ్కి వెళ్ళలేని పరిస్థితిలో ఉన్నాడా ముసలాయన? మనం చూసాం. ఆయన మెయింటైన్ చేసుకునే పరిస్థితిలో ఉన్నాడు. చాలా అంటే ఏమనాలంటే ఇది ఒక థర్డ్ డిగ్రీ మెంటల్ గా థర్డ్ డిగ్రీ టార్చర్ పెట్టినట్టు పెడతారు. మళ్ళీ మన ముందుకు వచ్చిన తర్వాత ఆయన ప్రవర్తించే యాక్షన్ కూడా నేను అబ్జర్వ్ చేశాను శ్వేత గారు. మన ముందుకు వచ్చిన తర్వాత హస్బెండ్స్ ఎంత నటనతో ఉంటున్నారంటే అసలు సార్ నేను మీకు ఎలా చెప్పాలో అర్థం అవ్వట్లేదు సార్, నేను నాకు నా భార్య అంటే చాలా ఇష్టం అంటే వెంటనే ఆ భార్య రియాక్ట్ కూడా అవుతుంది. సార్ అన్ని యాక్షన్ అన్ని డ్రామాలు వేస్తున్నాడు సార్, అన్ని డ్రామాలు చేస్తున్నాడు అని క్లియర్ గా ఎస్టాబ్లిష్ అయిపోతుంది అండి. అది అసలు ఏడ్ చేస్తుంది సార్ కంటిన్యూస్ గా, డిప్రెషన్ లోకి ఏడుస్తున్నారు, వాళ్ళ హెల్త్ పాడైపోయి ఉంటున్నాయి, వాళ్ళు డిప్రెషన్ లోకి వెళ్ళి ఉంటున్నారు. అంటే మీరు మొన్న చూసారు కదా ఒక క్లయింట్ కూర్చోలేకపోతుందామా, షీఈస్ నాట్ ఏబుల్ టు సిట్ ఆల్సో, అంత హెల్త్ పాడైపోయింది. గత సంవత్సరం 2 సంవత్సరాల క్రితం ఫోటోలు తీసుకుంటే షీ వాజ్ వెరీ హెల్దీ. మనకి చెప్తుంది కదా సార్, మేడం మీరు నన్ను గుర్తుపట్టలేకపోతున్నారేమో, ఈ ఫోటోలో ఉన్నది నేను ఇప్పుడు పిచ్చి దానిలాగా అయిపోయాను, నేను చాలా బాగుండేదాన్ని అని చెప్తాను. కరెక్ట్. ఏంటి అని అంటే హస్బెండ్ అక్క చెల్లెలు ఆమె తల మీద విపరీతంగా కొడితే ఆమె పారాలిసిస్ వచ్చి నిమ్స్ హాస్పిటల్లో అడ్మిట్ అయింది. కరెక్ట్. మనకి మెడికల్ సర్టిఫికేట్స్ తీసుకొని వచ్చింది. సో నిజంగా జెన్యూన్ కేసెస్ కూడా ఉంటాయి సార్. వీళ్ళు గుడ్ బుక్స్ లో ఉండడానికి ఆర్సీఆర్ నోటీస్ పంపించడము, మెయింటెనెన్స్ తప్పించుకోవడానికి. మెయింటెనెన్స్ ఇవ్వనవసరం లేదు, ఆర్సీఆర్ నేను పంపించాను ఆవిడ రానంటున్నారు, ఇప్పుడు నేను మెయింటెనెన్స్ ఇవ్వను అంటే. మేడం శ్వేత గారు ఇప్పుడు ఇక్కడ ఒక డౌట్ అండి నాకు. ఆర్సీఆర్ అంటే వెనక్కి తిరిగి రమ్మని నోటీసు గుడ్ బాయ్ లాగా ఈ హస్బెండ్ పంపించేస్తాడు. సాడిస్టే ఉంటాడు ఈ హస్బెండ్, సైకోనే ఉంటాడు, కానీ కోర్టు ముందు గుడ్ బాయ్ లాగా ప్రూవ్ చేసుకుంటానికి పంపిస్తాడు. ఇంకొక సలహాలు కూడా వాళ్ళకి మిస్గైడ్ ఎలా అవుతున్నారంటే, ఈ నోటీస్ పంపిస్తే మీ భార్య మెయింటెనెన్స్ అడిగితే నువ్వు ఇయ్యక్కర్లేదు, ఎందుకంటే నువ్వు ఇంటికి పిలిచావు కదా రమ్మని, కాబట్టి నీ భార్య మెయింటెనెన్స్ అడిగినా నువ్వు జడ్జి గారి ముందు చెప్పొచ్చు నేను చూసుకుంటానని, ఆమె రావట్లేదని అని చెప్తున్నారు. ఇది ఎంత రాంగ్ అన్నది మీరు చెప్పండి సార్. ఒక్క 1 వీక్ కూడా అవ్వలేదు, లేటెస్ట్ సుప్రీంకోర్టు జడ్జ్మెంట్ వచ్చింది. నేను ఆర్సీఆర్ వేసాను, నా భార్యని ఇంటికి తిరిగి రమ్మన్నాను, ఆవిడ రాలేదు, సో ఆవిడ కోర్టు ధిక్కరణ చేసింది, సో అందుకని నేను మెయింటెనెన్స్ ఇవ్వను అన్నాడు. ఆ రూలింగ్ని కొట్టేసింది సుప్రీంకోర్టు. నువ్వు అడుక్కు తింటావో, ఇంకెక్కడి నుంచి అయినా అప్పు తీసుకొస్తావో, దొంగతనం చేస్తావో, బెగ్ బారో స్టీల్, ఏదైనా చేయి, నీ భార్యకి నువ్వు మెయింటెనెన్స్ ఇవ్వాల్సి. నీ భార్యకి నీ మీద ప్రేమ ఉన్నప్పుడు గ్యారంటీగా వస్తుంది నువ్వు మారిన తర్వాత. మరి నీ భార్య నీ ఇంటికి వచ్చి ఉంటే ఖర్చు అవుతుంది కదా, ఆ ఖర్చే ఇవ్వు. ఇప్పుడు ఇవ్వు, ఎందుకు నటిస్తున్నావు, దొంగ నాటకాలు ఎందుకు వేస్తున్నావు కోర్టులో అని చెప్తాం జరిగింది. సో ఇలాంటి భార్యలకి, ఇలాంటి ఆడవాళ్ళకి నేను కానీ మా కొలీగ్ అడ్వకేట్ శ్వేత గారు చెప్పేది ఏంటంటే, మీరేమీ నిరుత్సాహం చెందకండి. మీకేదో వాళ్ళు దొంగేషాలు వేస్తున్నారు, నటిస్తున్నారు కాబట్టి నేను ఎలా ప్రూవ్ చేసుకుంటాను కోర్టులో నా మంచితనాన్ని అన్న భయమే మీరు పడకండి. అలాంటివన్నీ కూడా మనం అదే నోటీస్కి తిప్పికొట్టి ఇంకో నోటీస్ పంపించచ్చు, నువ్వు మాట్లాడేవన్నీ అబద్ధాలు అని చెప్పి మళ్ళీ మనం కోర్టులో అది ప్రూవ్ చేసుకోవచ్చు. అంతే కదా శ్వేత గారు? ఎస్ సార్. 498A కేసెస్ గురించి ఎంత ఫాల్స్ కేసెస్ అంటున్నారో, డెఫినెట్గా ఆర్సీఆర్ కేసెస్ కూడా అంతే ఫాల్స్ కేసెస్. ఎగ్జాక్ట్లీ. సో ఆడవాళ్ళు వేసే 498Aలో మగవాళ్ళు చాలామంది నా మీద ఫాల్స్ కేసెస్ అని అంటున్నారు. అలాగే ఆడవాళ్ళు కూడా ఇంటికి రమ్మని చెప్పి ఆర్సీఆర్ ఏదైతే పంపిస్తున్నారో అవి కూడా అన్ని ఫాల్స్ కేసెస్ అని చెప్తుంది. దీన్ని బట్టి అర్థం చేసుకుంటే మేడం ఆడ మగ అని కాదు, ఇక్కడ క్యారెక్టర్, ఎవరి క్యారెక్టర్ ఎలా ఉంది అన్నది ఇంపార్టెంట్ తప్ప ఆడవాళ్ళు అయితే ఇలా చేస్తున్నారు, మగవాళ్ళు అయితే ఇలా చేస్తున్నారు అనేది ఈ మధ్య చాలా మంది ఆడవాళ్ళ మీద నిందలు కూడా వేస్తున్నారు. మీరు ఉన్నదానికి లేని దానికి కేసులు వేస్తున్నారు. 90% ఆడవాళ్ళు అబద్ధాలు ఆడరని నా ఉద్దేశము. ఎక్కడో ఒక 10% వల్ల మిగతా 90% ఆడవాళ్ళని నిందిస్తాం కూడా చాలా తప్పని నేను అనుకుంటున్నాను. అయితే మేము చేసే ఈ కార్యక్రమం, అవేర్నెస్ కార్యక్రమం మీకు నచ్చితే షేర్ మాత్రం కంపల్సరీ చేయండి. ఇదేదో షేర్ చేస్తే ఏదో వస్తుందని కాదు, ఇది షేర్ చేస్తాం వల్ల మీలాగా లేకపోతే మీ ఫ్రెండ్స్ ఎవరైతే ఇట్లా సఫర్ అవుతున్నారో వాళ్ళకి ఒక ఇన్ఫర్మేషన్, ఒక మెసేజ్, ఒక లీగల్ నాలెడ్జ్, అవేర్నెస్ క్రియేట్ చేసినట్టు అవుతుంది. కాబట్టి తప్పకుండా మీరు షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేస్తే మా అవేర్నెస్ ప్రోగ్రామ్ మీరు ఎప్పుడు చూస్తూ ఉండొచ్చు. సమాజంలో మీ చుట్టూ ఏదైనా ఇట్లాంటి అన్యాయాలు జరుగుతున్నప్పుడు వాళ్ళకి మీరు సలహా ఉచితంగా ఇవ్వచ్చు. మా మెయిన్ మోటో లీగల్ అవేర్నెస్ క్రియేట్ చేస్తాం. అంతే కదండి శ్వేత? yes sir, definitely. Thank you. Thank you sir.